ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే రియల్మీ వాళ్ళు ఉంచాము. సో రియల్మీ వాళ్ళు రియల్మీ బర్డ్స్ T500 Pro అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయినాయి. అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో వేసుకోవచ్చు, లిస్టింగ్ కూడా అయిపోయింది. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం రూ. 2799 ఉంది, అంటే 2800. యూనిక్ ఇన్వెన్స్ ఏంటంటే మాత్రమే కేస్ జర పెద్దగా వస్తుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. మేబీ బ్యాటరీ కెపాసిటీ ఇంక్రీజ్ అయింది అనుకోవచ్చు. అండ్ 12mm డ్రైవర్స్తో పాటు కూడా వస్తుంది. సో ఎప్పుడు తీసుకోవచ్చు అంటే మాత్రం అఫీషియల్ 23rd ఏప్రిల్ అంటే ఈ మంత్ 23rdకి అఫీషియల్ సేల్ స్టార్ట్ అయిపోతే అప్పుడు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కూడా OnePlus వాళ్ళు ఉంచాము. సో OnePlus వాళ్ళది OnePlus Pad 4 ఏదైతే ఉందో అఫీషియల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఏప్రిల్ 13th మధ్యాహ్నం 12 గంటలకు అఫీషియల్ లాంచ్ అవుతుంది అనేసి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. సో ఆబ్వియస్లీ మనకు అందరికీ తెలిసిన OnePlus వాళ్ళ ట్యాబ్స్ ఏవైనా ఫోన్స్ ఏవైనా సో మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి. సో సేల్ స్టార్ట్ కాగానే అప్డేట్ చేస్తాను అమెజాన్లో, మోస్ట్లీ అమెజాన్లోకి పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాంచాడు. మోటరోలా Pad 60 Pro అండ్ Pad 60 Neo ఈ రెండు ట్యాబ్లెట్స్కి సంబంధించిన ప్రైస్ అయితే హైక్ అయింది అనేసి తట్టు. సో రిపోర్ట్స్ ప్రకారం కూడా చూసుకుంటే ప్రైస్ చూసుకుంటే మాత్రమే బేస్ వేరియంట్స్ ఏవైతే కొంచెం ఇంక్రీజ్ అయినా 8GB RAM అంటే 28,000 ఉంది. అండ్ 12GB RAM వేరియంట్ వచ్చేసరికి 32,000 ఉంది. వైఫై మోడల్ వచ్చేసరికి అయితేనేమో 21,500 ఉంది. అండ్ 5G మోడల్ వచ్చేసరికి 24,000 ప్రైస్ హైక్ అనేసి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే యూట్యూబ్ వాళ్ళ నుంచి అన్నమాట. సో యూట్యూబ్ వాళ్ళకి అయితే ఒక మంచి ఫీచర్ అయితే తీసుకొచ్చారు. సో యూట్యూబ్ కంటిన్యూగా మనం స్క్రోల్ చేస్తుంటాం కదా, ఇప్పుడు ఆ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. లిమిట్ పెట్టిరన్నమాట. సో మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజెస్ చేసుకుంటే ఇట్లా ఇంత మినిట్ దాకా లిమిట్ పెట్టుకోవాలంటే ఇట్లా అంత మినిట్ దాకానే షార్ట్స్ మీరు స్క్రోల్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒక మంచి ఫీచర్ అనుకోవచ్చు. కొంచెం బ్రేక్ ఇచ్చినట్టు కూడా అయితే కంటిన్యూగా స్క్రోలింగ్ అంటారు కదా, ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చు యూట్యూబ్ నుంచి. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే గూగుల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో గూగుల్ వాళ్ళది జెమినీ యాప్ గురించి అయితే మనకు అందరూ తెలిసింది. సో ఈ యాప్ ఏదైతే ఉందో ఇప్పుడు మ్యాక్ ఉంది కదా, మ్యాక్ ఓఎస్ వాళ్ళకు వచ్చింది అనేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఒకవేళ ఇట్లా ట్రై చేసుకోవడానికి మేము ట్రై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే OpenAI వాళ్ళ నుంచి అన్నమాట. సో OpenAI వాళ్ళు అయితే ఇంట్రడ్యూస్ చేసిరన్నమాట GPT 5.4 సైబర్ నుంచి. ఇది దేనికి పోటీగా తీసుకొచ్చారు అంటే మాత్రమే, ఎందుకు అంటే సింపుల్గా ఏం లేదు, ఆంథ్రోపిక్ వాళ్ళు మిథోస్ అనేది తీసుకొచ్చారు సైబర్ సెక్యూరిటీ కోసము. దానికి కాంపిటీషన్గా సైబర్ అనేది ChatGPT 5.4 అయితే తీసుకొచ్చారు అన్నమాట కాంపిటీషన్ కోసం అనేసి. చూడాలి వీటి గురించి ఇన్డెప్త్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, వచ్చిందనేసి ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ గురించి అన్నమాట. సో స్పెసిఫై అయిపోవాలంటే స్నాప్డ్రాగన్ 8 Elite Gen 6 ప్రాసెసర్ నుంచి. సో ఇక్కడ చూసుకుంటే మాత్రమే లీగల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఇది TSMC వాళ్ళ 2nm ఆర్కిటెక్చర్ మీద తయారవుతుంది అనేసి అన్నారు. 3 tier వస్తుంది, రెండు మెయిన్ కోర్స్ ఉంటాయి, మిగతా మూడు లైక్ మీడియం కోర్స్, తర్వాత బ్యాక్ అండ్ లో అండ్ కోర్స్ లాగా పనిచేస్తామన్నమాట. 3 tier లాగా కోర్స్ చేస్తే ఇక్కడ 12MB క్యాష్ మెమరీతో పాటు వస్తుంది, SLC 6MB వస్తుంది. అండ్ LPDDR5X RAM, UFS 5.0 కంపాటబిలిటీతో పాటు కూడా వస్తుందని చెప్తాను. సో మోస్ట్లీ కంపెనీస్ దీనికి ఎక్కువ ప్రిఫర్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించి చూసుకుంటే NVIDIA వాళ్ళది GeForce Now అనేది ఏదైతే ఉందో ఇది ఇండియాలో సర్వీస్ అయితే స్టార్ట్ అయింది అనేసి అన్నారు, అప్డేట్ వచ్చింది. ఇక్కడ ఎట్లా ప్రైస్ అయింది ఎట్లా అయిందంటే మాత్రం అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లకి చూసుకోవచ్చు. జియో వాళ్ళు కూడా సేమ్ అలాంటిది ఆఫర్ చేస్తారు. మనకి జియో గేమ్స్ ఉంది కదా, సో అలాంటిది ఆఫర్ చేస్తారు, కానీ లిమిటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ NVIDIA వాళ్ళది చూసుకుంటే ఫస్ట్ ప్రైజింగ్ చూసుకుంటే మాత్రమే ₹1000 కట్టాలి 90 రోజులకి. దాంట్లో మీకు అల్టిమేట్ టియర్ ప్లాన్ కూడా ఉంది 2000కి. అండ్ దాని తర్వాత ఇది అయిపోతే ఏమంటారు లిమిట్ అయిపోతే ఇట్లా 200GBకి 300 ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట ఆడడానికి. దీనిలో మోస్ట్లీ NVIDIA వాళ్ళది 5080 సెలెక్టెడ్ గేమ్స్ ఉన్నాయి, తర్వాత 4080 త్రూ గేమ్స్ వస్తున్నాయి, తర్వాత 1440p 60fps దాకా మీకు గేమ్ ప్లే ఆడుకోవచ్చు అనేసి అయితే పెట్టారు. సో ఎక్స్బాక్స్ వాళ్ళది గేమ్ పాస్ అవన్నీ కూడా ఉన్నాయి అనేసి అంటారు. మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి న్యూస్ లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.